చేశాడు. ఇక ఉంచితే వాడి శరీరంతో తెచ్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ట. తన భార్య కోసం చంపాడని మీరంటారా? ఇది ఆయన ధర్మం. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి. ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా? రేపు అసుర సంధ్య వేళలో మొదలుపెట్టినా తప్పే, కానీ ఏం చేస్తాం మరి, అంతకన్నా అవకాశం లేదుగా. కాబట్టి ఈశ్వరుణ్ణి తలుచుకొని ధర్మయుద్ధం, రావణ సంహారం అదో యజ్ఞం. కాబట్టి యజ్ఞం అనుకుని ప్రారంభం చేద్దాం. రేపు సాయంకాలం రావణ వధ గురించి చెప్తాను. మీతో మనవి చేశాను నేను, మీకందరికీ కూడా తోటకాష్టకాన్ని ముద్రణ చేయించి ఇచ్చారు. ఇది చాలా గొప్ప అష్టకం. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఇది చెప్పించే ముందు, తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన నలుగురు శిష్యుల్లో ఒకరు. ఎందుకంటే శంకరాచార్యుల వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. మీరు శంకర విజయాలు చదివితే ఆయన ఎక్కడో కాకినాడలో ఉంటే ఇక్కడ వరకు ఉండేవారు. ఆయన వెనకాల వెళ్ళేటటువంటి సమూహం అంతమంది ఆయన అనుగమించారు. అటువంటి శంకర భగవత్పాదుల చుట్టూ ఉన్నటువంటి నలుగురు శిష్యులలో తోటకాచార్యుల వారు అందరికన్నా కూడా కొంచెం తక్కువ బుద్ధి ప్రజ్ఞ కలిగిన వారు. కానీ శంకర భగవత్పాదులకి అనన్య సామాన్యమైనటువంటి శుశ్రూష చేశారు ఆయన. ఒకప్పుడు ఆయన మీద కోపం వచ్చి అభినవగుప్తుడు అనబడేటటువంటి ఒక ఆయన మీద ప్రయోగం చేశాడు. చేస్తే శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి పుట్టింది. అంటే ఆయన కూర్చునేటటువంటి చోట ఆసన భాగమునందు పుండు పుట్టింది. పుట్టి అది ఎప్పుడు నెత్తురోడేది. ఆయన ఒక అరగంట కూర్చుంటే పంచంతా నెత్తుడితో తడిసిపోయేది. కాబట్టి ఆయన ఆ పంచి విడిచిపెట్టేవారు. విడిచిపెడితే తోటకాచార్యుల వారు పట్టుకెళ్ళి దాన్ని జాడించడం, ఉతకడం, ఆరేయడం. శంకరులకి అంత శుశ్రూష చేశారు తోటకాచార్యుల వారు. సరే, ఆ తర్వాత కాలంలో అది నయమైంది, వేరు విషయం అనుకోండి. అది శంకర విజయాల్లో ఉన్న గాథ. అటువంటి తోటకాచార్యుల వారు ఒకసారి శంకరుల పని మీద, అంటే శంకరుల పని అంటే శంకరులకి ఏముంటుంది, ఆయన పంచి ఆరేయడానికో దేనికో వెళ్ళారు. ఇంకా రాలేదు. శంకరాచార్యుల వారు పాఠం మొదలు పెడుతున్నారు. పద్మపాదాచార్యుల వారిది సునిశ్చిత ప్రజ్ఞ. తోటకాచార్యుల వారు వస్తే మాత్రం ఆయనకేం పెద్ద అర్థమైపోతుందా ఏమైనా? కాబట్టి పాఠం మొదలెడదామన్నారు. ఓహో, తోటకాచార్యుల వారంటే వీరికి ఇంత చిన్న చూపుగా ఉందని శంకరులు అనుగ్రహించారు.